ఆసియా కప్ ఫైనల్లో భారత చేతిలో ఓడిన తర్వాత పాకిస్తాన్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఉగ్రవాదం విషయంలో ముసుగులో గుద్దులాట ఎందుకు అని అనుకుంటున్నారో ఏమో. పాకిస్తాన్ క్రికెటర్లు కూడా ఓపెన్ గా తమ దేశంలోని టెర్రరిస్టులకు మద్దతుగా ప్రకటనలు ఇచ్చేశారు. ఫైనల్ మ్యాచ్ లో ఓడిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సల్మాన్ ఆగా మాటలతో ఈ విషయం స్పష్టత వచ్చింది. పాక్ క్రికెటర్ల మ్యాచ్ ఫీజు మొత్తాన్ని భారత ఆర్మీ దాడుల్లో నష్టపోయిన కుటుంబాలకు వారి పిల్లలకు ఇస్తామని ప్రకటించారు ఆగా. పాక్ క్రికెట్ కెప్టెన్ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం విమర్శలకు దారితీస్తోంది. सारी टीम जो है हम लोग जो ये अपनी मैच फीस है हम डोनेट कर रहे हैं। वो लोग जब इंडियन अटैक हुआ था उसमें हमारे सिविलियन और हमारे बच्चे उसमें अफेक्टेड हुए थे, हम सब ये उनको डोनेट कर रहे हैं। और हम एज ए टीम सारी टीम जो है हम लोग जो ये अपनी मैच फीस है हम डोनेट कर रहे हैं। वो लोग जब इंडियन अटैक हुआ था उसमें हमारे सिविलियन और हमारे बच्चे उसमें अफेक्टेड हुए थे, हम सब ये उनको डोनेट कर रहे हैं। ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సైన్యం పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలను పక్కాగా ధ్వంసం చేసింది. 100 మంది వరకు టెర్రరిస్టులు చనిపోయారు. మసూద్ అజార్ వంటి ఉగ్రవాద నేతలు దారుణంగా దెబ్బతిన్నారు. ఈ దాడులను జరిగిన నష్టాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయి. కానీ పాక్ పాలకులు మాత్రం నిస్సిగ్గుగా ప్రకటనలు చేశారు. టెర్రరిస్టుల అంతిమ సంస్కారాలకు హాజరయ్యారు. ఆ దృశ్యాలను సైతం ప్రపంచ దేశాలు చూశాయి. ఇప్పుడు పాక్ పాలకులే కాదు, క్రికెటర్లు కూడా ఆ దేశంలోని ఉగ్రవాదులకు బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తున్నట్లు అర్థమవుతోంది. పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ సల్మాన్ ఆగా ప్రకటన అక్కడి ప్రజలకు, కుటుంబాలకు, పిల్లలకు అని చెప్పినప్పటికీ క్రికెట్ల మ్యాచ్ ఫీజు వెళ్లేది మసూద్ అజార్ వంటి ఉగ్రవాద నేతలకే, అంటే పాకిస్తాన్ లో టెర్రరిస్టులకు అన్నమాట. ఉగ్రవాద కార్యకలాపాలకు తమ మద్దతు ఉందని ఓపెన్ గా చెప్పినట్లే అర్థమైంది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా హుందాగా తన మ్యాచ్ ఫీజును భారత సైన్యానికి ఇస్తున్నట్లు ప్రకటించారు. పాక్ క్రికెటర్లు కూడా ఇలాంటి ప్రకటన చేస్తారని భావించారు. కానీ వారు తమ మ్యాచ్ ఫీజును ఉగ్రవాదులకు ఇస్తున్నట్టు చెప్పడమే ఆందోళన కలిగించేటువంటి అంశం. అసలు ఎందుకు ఎప్పుడు చూసినా ఇదే అంశం, ఎప్పుడు చూసినా ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి పాత్రలోనే ఆ పాత్రే పోషిస్తూ ఉంటాయి పాకిస్తాన్. ఎన్ని దేశాలు చెప్పినా, ఎంత వ్యతిరేకించినా, ఎన్ని దాడులు జరిగినా అదే విషయాన్ని సుస్పష్టం చేస్తుంది ఇప్పుడు మ్యాచ్ కూడా. అప్డేట్స్ మా ఇంప్యూటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్, అసలు గుడ్ మార్నింగ్. సో ఆపరేషన్ సింధూర్ నిన్న మైదానంలో జరిగిందని చెప్పాలి. ప్రధానమంత్రి మోడీ కూడా ఇదే మాట ఇస్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో లక్కీ నుండి ట్రోఫీని తీసుకోవడానికి భారత్ జట్టు నిరాకరించింది. 2025 ఆసియా కప్ గెలిచిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహసిన్ నక్వీ నుండి అవార్డును స్వీకరించడానికి నిరాకరించారు. భారత టీం, ఇండియన్ టీం ఆసియా కప్ గెలిచింది కానీ కప్ తీసుకోలేదు. ఇది ఇక్కడ భారతదేశం చాలా గర్వంగా చెప్పుకునేటువంటి విషయం. దుబాయ్ లో జరిగినటువంటి ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. 9వసారి టైటిల్ గెలుస్తుంది. ఇక ఈ అంశం ఇట్లా ఉంటే, ఆసియా కప్ ఫైనల్ లో భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఈరోజు పాకిస్తాన్ వక్ర బుద్ధి ఏంటో ఈజీగా బయటపడుతోంది. ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత ఆ కెప్టెన్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా చేసినటువంటి కామెంట్స్ ఈరోజు ఉగ్రవాదానికి పాకిస్తాన్ ప్రభుత్వాలే కాదు, పాకిస్తాన్ లోని క్రికెటర్లు కూడా మద్దతు పలుకుతున్నారు అని ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. భారత ఆర్మీ 9 ఉగ్రవాద స్థావరాల్ని పాకిస్తాన్ బౌండరీలోకి వెళ్లి కొట్టి వచ్చారు. మసూద్ కుటుంబాన్ని మొత్తం కూడా, కుటుంబ సభ్యుల్ని మొత్తం కూడా చనిపోయారు. అందులో ఈ మధ్య కాలంలోనే కశ్మీరీ ఎవరైతే ఆ మిలిటెంట్కి సంబంధించిన, అంటే ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ తర్వాత కూడా అర్థమైపోయింది మసూద్ కుటుంబం మొత్తం కూడా దాంట్లో నాశనం అయిపోయారు. ఇట్లా నేపథ్యంలో భారత ఆర్మీ దాడుల్లో నష్టపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ పిల్లలకు ఈ ఫీజు ఇస్తాం, మ్యాచ్ ఫీజు మొత్తం అంటూ కూడా ప్రకటించడం పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ క్రికెటర్లకు కూడా ఉగ్రవాదులు అంటే ఎంత ప్రేమో, ఉగ్రవాదులపై ఇంత వాళ్ళు చూపిస్తున్నారో అర్థమవుతోంది. భారత సైన్యం పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాన్ని మొత్తం ధ్వంసం చేసింది. ఆల్మోస్ట్ 100 మందికి పైగా టెర్రరిస్టులు చనిపోయారు. మసూద్ అజర్ లాంటి ఉగ్రవాదాలు వాళ్ళు కూడా దెబ్బతిన్నారు, వాళ్ళ కుటుంబం కూడా దెబ్బతింది. సో ఇప్పుడు ఒక దేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా చూసింది. టెర్రరిస్టుల అంతిమయాత్రలకు కూడా అక్కడటువంటి కీలకమైనటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా హాజరయ్యారు. వాళ్ళను టెర్రరిస్టులుగా వాళ్ళు అంగీకరించకపోయినా ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. ఇక ఇప్పుడు క్రికెటర్లు అంటే ఇందులో ఇంకొక పాయింట్ అంటున్నారు. ఈ పాకిస్తాన్ ఆగా ఏదైతే కెప్టెన్ ఉన్నాడో
భారతదేశం మాతో కరచాలన చేయకపోవడం ఇది మాకు అవమానం కాదు, మేము దీని అవమానంగా చూడట్లేదు, ఇది క్రికెట్ కే జరిగినటువంటి అవమానం అని చెప్పేసి పాకిస్తాన్ కెప్టెన్ చేస్తున్నటువంటి మాట. కాకపోతే ఇక్కడ ఇంకోటి సల్మాన్ ఆజా చేస్తున్నటువంటి ప్రకటన ఏంటంటే, అక్కడ కుటుంబాలకు కానీ అక్కడ ప్రజలకు కానీ పిల్లలకు కానీ వీళ్ళందరికీ చెప్తున్నా కానీ ఈ ఫీజు మొత్తం పోయేది అజార్ లాంటి ఉగ్రవాద నేతలకే. అంటే పాకిస్తాన్ లో టెర్రరిస్టులకు ఉగ్రవాద కార్యకలాపాలు ఏవైతున్నాయో వాళ్ళందరికీ క్రికెట్ టీం మద్దతు ఉంటది. అంటే మనం చూడొచ్చు, పాకిస్తాన్ ప్లేయర్ గ్రౌండ్ లోకి వెళ్లి భారత్ కు సంబంధించినటువంటి జెట్ ఫ్లైట్ లో 6ని కూల్ చేశామని చెప్పేసి ఆయన చేసినటువంటి సైజ్ ఏదైతే ఉందో, ఆ కామెంట్ ఏదైతే ఉందో, ఆ కామెంట్ కూడా నిజానికి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అయిపోయింది. సో ఈ కామెంట్ కి పక్కగా రియాక్షన్ కూడా వచ్చిందని చెప్పాలి. భారత టీం నుంచి కానీ లేదంటే భారత ప్లేయర్స్ నుంచి కానీ పక్కగా బుమ్రా కూడా అవుట్ చేసినప్పుడు అట్లాంటి సంకేతం ఇచ్చారు, మీరు మమ్మల్ని ఏం చేయలేరు, మేమే కూల్ చేస్తామని చెప్పేసి. సో ఒక పోటాపోటీ మధ్యలో నడిచిందనే చెప్పాలి. అజార్ లాంటి ఉగ్రవాద నేతలకే వీళ్ళు ఫీజులు చెల్లిస్తున్నారని స్పష్టంగా అర్థమైంది. సో పాకిస్తాన్ లో టెర్రరిస్టులకు ఉగ్రవాద కార్యకలాపాలకు తమ మద్దతు ఉన్నదన్నది నిన్న పాకిస్తాన్ క్రికెటర్ మాటల్లో స్పష్టంగా అర్థమైంది. సో దీంట్లో మరి మనకి క్లియర్ గా అర్థమవుతుంది, ఏదైతే భారత ఆర్మీ చేసినటువంటి దాడుల్లో నష్టపోయిన కుటుంబాలకు ఇస్తాము మా ఫీజు అంతా అని చెప్పడం. ఎందుకంటే ఆనాడు ఇండియన్ ఆర్మీ ఏదైతే పహల్గామ్ తర్వాత ఆపరేషన్ సింధూర్ అని చేపట్టి ఆ యొక్క టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే ధ్వంసం చేసింది. ఎటుపక్క ఎవరికి నష్టం జరగకుండా, పక్కనున్నటువంటి సామాన్య ప్రజానికి నష్టం లేకుండా స్ట్రైట్ టార్గెట్ ఏదైతే స్థావరాలు ఉన్నాయో ఆ టార్గెట్లను మాత్రమే ధ్వంసం చేసినటువంటి కండిషన్. అది అందరికీ తెలిసిన విషయమే, ప్రపంచ దేశాలు అందరికీ తెలుసు. అందుకే మనకి సపోర్ట్ గా నిలిచిన దేశాలు కూడా మనం చూసాం. ఆ కుటుంబాలకు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు కాబట్టి మరి మిగిలిన దేశాల నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుంది అనుకోవచ్చా? అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారనే ఇండికేషన్ క్లియర్ గా కనిపిస్తోంది కదా. అంటే అసలు ఇక్కడ భస్మాసుర హస్తం అనేది ఒకటి ఉంటది, మనం పురాణాలు చదువుతా. అంటే తన చెయ్యి తన మీద నెత్తిన పెట్టుకుంటే తనే బూడిదైపోతాడు. ఇది శివలింగాన్ని పట్టుకొని మహాశివుడు చేతిలో వరవిచ్చిన తర్వాత ఆ లింగాన్ని ఎక్కడ పెట్టద్దు. సో ఇది కూడా అంతే, టెర్రరిస్టులకు మేము మద్దతు ఇస్తున్నాం, టెర్రరిస్టుల కుటుంబాలకు మేము ఫీజులు ఇస్తాం. భారత సైన్యం, భారత క్రికెటర్లు చెప్పిన మాట ఏంటంటే, మా మ్యాచ్ ఫీజును మేము భారత సైనికులకు ఇస్తామని. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఉగ్రదాడుల్లో హస్తమైనటువంటి ఉగ్రవాద ఫ్యామిలీలకు ఇస్తామని చెప్పేసి. మసూద్ అజర్ అనేవాడు ప్రపంచం ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి ఉగ్రవాది, ప్రపంచం గుర్తించిన ఉగ్రవాది. ఉగ్రవాది కుటుంబం మొత్తం కూడా నాశనం అయింది, ఉగ్రవాదులు నాశనం అయ్యారు. సో ఇండైరెక్ట్ గా ప్రపంచం ముందు వాళ్ళు ఉగ్రవాదులకు మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పింది స్పష్టంగా కనిపిస్తోంది. మసూద్ అజర్ ని పాకిస్తాన్ ప్రభుత్వమే కాపాడుతోంది, పాకిస్తాన్ ప్రభుత్వమే సెక్యూరిటీ ఇస్తోంది. ఎక్కడున్నదో పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలుసు. సో ఆర్మీ వేరు కాదు, అక్కడ ప్రభుత్వం వేరు కాదు, అక్కడ టెర్రరిస్టులు వేరు కాదు, అక్కడ క్రికెటర్లు వేరు కాదు. సో ఇది ఈ రోజు కొత్తగా వాళ్ళంతా వాళ్ళని ప్రపంచం ముందు బయట పెట్టిందని చెప్పేసిన పరిస్థితి మాత్రం కనిపించింది. ఇందులో క్రికెట్ జరుగుతున్నటువంటి టైంలో కూడా మొన్న అంటే కోహ్లీ పేరుతోటి రౌస్ ను అక్కడ కోహ్లీ అంటూ వరుసగా మన భారత ఆడియన్స్ చెప్పడం జరిగింది. కోహ్లీ అని నినాదాలు చేయడం జరిగింది. దీంతో రౌస్ ఏం చేస్తారంటే, మేము 6 విమానాలు కూల్చినామని ఒక సైన్ చేసింది. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ఐసీసీకి అతని ఆ సైన్ ని భారత బోర్డు అభ్యంతరం కూడా చెప్పింది. ఆ టైంలో పాకిస్తాన్ సైన్యం 6 భారత యుద్ధ విమానాలు కూల్చేసిందనే పాకిస్తాన్ వాదనకు ఇది కరెక్ట్ గా ఉంది, ఇది అదే సంకేతంగా ఉందంటూ కూడా ఇండియన్ క్రికెట్ దీన్ని అబ్జెక్ట్ చేసింది. దానికి శుభ్మన్ గిల్ గానీ అభిషేక్ శర్మలతో కూడా వాళ్ళు కొంచెం దుర్భాషలు ఆడారు మ్యాచ్ టైంలో. మ్యాచ్ తర్వాత అభిషేక్ శర్మ మాట్లాడుతూ మేము బ్యాట్ తోటే రెస్పాండ్ అయ్యాం, బ్యాట్ తోటే స్పందిస్తాం అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్. సో ఏంటి లక్ష్యం అంటే విజయం, ఎంత ఖర్చు అయినా విజయం మాత్రమే. ఎట్లాంటి భయానక పరిస్థితులు అయినా కానీ మేము ఖచ్చితంగా గెలుస్తాం, భారత సైనికులైనా అంతే, సేమ్ టైం మేమైనా అంతే అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎంతైనా ఈ విజయం మాత్రం భారత్ కు చాలా అవసరం అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక ఎమోషనల్ తో కూడుకున్నటువంటి అంశం. లాస్ట్ ఓవర్ లో ఒక 8 రన్నులు కొట్టాల్సినటువంటి పరిస్థితుల్లో తిలక్ వర్మ ఒక 6 కొట్టేసి మొత్తం మ్యాచ్ చేంజ్ ఓవర్ చేసేసారు. ఆ తర్వాత వచ్చినటువంటి రింకు శర్మ సింగిల్ తీసి డ్రా అయిన మ్యాచ్ సింగిల్ తోటి గెలిపించుతున్నారు. నిజానికి రింకు శర్మ ఆడింది కేవలం ఒకటే బాల్, ఆ ఒకటే బాల్ విన్నింగ్ బాల్, అది భారత్ ని గెలిపించినటువంటి పరిస్థితి. రింకు శర్మ అండ్ కోచ్ రింకు తో పాటు తిలక్ వర్మ, వీళ్ళిద్దరూ రింకు సింగ్ తిలక్ వర్మ నిన్న సూపర్ హీరోస్ అని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు.